హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ జోన్ల వారీగా ఖాళీగా ఉన్నటువంటి 171 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి మీ గురించి ఒక వెబ్సైట్ అనేది తయారు చేయబడింది. అదేంటంటే telugucompetitive.com. ఈ telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లేటెస్ట్గా ఉన్నటువంటి జాబ్స్ని చూసుకోవచ్చు. అంతేకాకుండా మీరు గ్రూప్ 1కి కానీ, గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 3కి కానీ, VRO, VRE వీటన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎకానమీ, జాగ్రఫీ ఈ వీడియోలన్నీ ఉంటాయి. ప్లస్ మీకు మ్యాటర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం ఏంటంటే, పంచాయతీ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ సెక్రటరీకి సంబంధించి పేపర్ 2కి సంబంధించి వీడియో మెటీరియల్ కావాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేము, అదేవిధంగా మీ మెయిల్ ఐడి ఇదంతా పూర్తి చేసి సబ్మిట్ చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మీరు చాలా వరకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, తర్వాత అయితే చూడండి, ఈ ట్రాన్స్కోకి సంబంధించి మనకి విశాఖపట్నంలో ఓపెన్ లో వచ్చేసి 22, లోకల్లో 32, టోటల్ గా 54 పోస్టులు. విజయవాడకి సంబంధించి ఓపెన్ లో 15, లోకల్లో 23, టోటల్ గా 38. కడపకి సంబంధించి ఓపెన్ లో 32, లోకల్ గా 47, టోటల్ గా 79 పోస్టులకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి ఓపెన్ లో ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులకి ఏంటంటే లోకల్ అండ్ నాన్ లోకల్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లోకల్ పోస్టులకి మాత్రం లోకల్ వారే అప్లై చేసుకోవాలి. ఓకే, అదే విధంగా ఉంటే మనకి పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ విషయానికి వస్తే బీసీ వారికి 25% ప్లస్ 4% వచ్చేసి ముస్లిం రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ టు ఆర్డర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ టైం టు టైం అని మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్సీకి అయితే 15%, ఎస్టీకి అయితే 6%, పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 3% ఉంటుంది. ఉమెన్ కి అయితే మనకి 13, 33, 1/3% వరకు కూడా ఈ యొక్క పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ అని మనకి చెప్పడం జరుగుతుంది. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే మనకి జనరల్ కేటగిరీ అభ్యర్థులకి అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 150 రూపాయలు ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కలిపి 350 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ అభ్యర్థులు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు 150 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీరు అదర్ స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళైతే మిమ్మల్ని జనరల్ కేటగిరీకి పరిగణిస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది. మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 26/03/2019, లాస్ట్ డేట్ వచ్చేసరికి 24/04/2019. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి వచ్చే నెల 25 వరకు కూడా మనకి టైం అనేది ఉంది. ఈ పోస్టులకి సంబంధించి అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత అని మనకి చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఈ పోస్టులకి ఆ యొక్క సంబంధిత విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏంటంటే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఉత్తీర్ణమై ఉండాలి. మీరు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని, అదేవిధంగా మీరు చూడడానికి ఈ యొక్క PDF లింక్ ని, వీటిలన్నిటినీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు telugucompetitive.com అనేటటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి ఫ్రీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి. మరో విషయం ఏంటంటే, మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.